కూరలు కానీ అన్నం కానీ ప్రతి ఒక్కటి ఏ టేస్ట్ ఉన్నా కానీ జనాభా ఆడ ఎగమల్లి కూడా తింటారు. ఇదైతే వాస్తవం. ఇదేం బ్రదర్ ఇక్కడ భుజం మీద ఏమో పడ్డది? అక్కడ రైస్ తీసుకున్నాం, దుబ్బుకుంటా ఉంటే పడింది కింద. కుమారి ఆంటీ చేత్తోని వండిన వంటకు టేస్ట్ ఎక్కువ ఉందేమో. ఏం రైస్ లో గోల్డ్ కనిపెట్టి వేస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిరా? స్పెషల్లీ నా బర్త్డే ఇవాళ వన్ టైం తింటే డే మొత్తం సెట్ అయిపోతుంది. నో ప్రాబ్లం. కానీ ఇంకా వన్ టైం నైట్ పెట్టుకుంటే ఇంకా బాగుంటది. ఇంకేం లేదు, సూపర్. ఇప్పుడు దీని వల్ల పక్కన ఉన్న ఫుడ్ సెంటర్ వాళ్ళకు కూడా జర ఇబ్బంది కలుగుతున్నా అంటారు కదా. మళ్ళీ కరెక్ట్ పోలీసు వాళ్ళు పెడితే కరెక్ట్ క్లియర్ గా ఉంటది. ఇంతమంది ఈ ఆంటీ దగ్గర ఫుడ్ తీసుకొని పక్క స్టాల్ దగ్గర అడ్డం నిలబడితే వాళ్ళ పొట్ట మీద కొట్టినట్ట కాదా బ్రో? ఇది ఒకటి చెప్పు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించండి కదా, నువ్వు పెట్టుకో అమ్మా అని. తెలివి లేకనే, కానీ మా అన్నకు తెలివి లేదు. రేవంత్ అన్న తెలివి లేక కానీ ఇంగ్లీష్ లో మాట్లాడి కాదు, బయటకు పోయి మొన్న ఇక్కడ తిరిగి వచ్చిండు. ఏం చేసావు అన్నకు ఏం అర్థమైతలేదు. అందరికి నమస్తే అండి, నేను మీ అజిత్. ఒక్కసారి మనం ఇక్కడ ఐటీసీ కోహినూర్ చౌరస్తాలో ఉన్నాము. రైట్ సైడ్ మనం ఒక్కసారి బ్రదర్ అటు చూపించి ఒకసారి ఎట్లుందో క్లౌడ్. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర మనం ఉన్నాము. మేము ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి 2 గంటల పైన అవుతుంది. 2 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు అక్కడ పబ్లిక్ ఎట్లుందంటే దిమ్మ తిరిగిపోతుంది అసలు అది చూస్తుంటే. మరి ఎంతమందికి ఫుడ్ వండుకొని వస్తుంది ఆమెకు, అసలు టీం ఎంతమంది ఉన్నారు, వంట చేయడానికి సహకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ 2 గంటల నుంచి అక్కడ ఒక మనిషి అసలు ఇట్లా లోపలికి పోవడానికి మనిషి మందం గ్యాప్ దొరకట్లేదు. అసలు ఇక్కడున్న స్థానికులని, ఆటో డ్రైవర్లు కావచ్చు, పక్కనున్న టీ స్టాల్ వాళ్ళని కావచ్చు, క్యాబ్ డ్రైవర్లను కావచ్చు, భోజనం దొరికిన వాళ్ళు కావచ్చు, భోజనం దొరకని వాళ్ళు కావచ్చు, ఎవరిని కదిలించినా కూడా టేస్ట్ గురించానా, లేకపోతే సోషల్ మీడియాలో ఫేమస్ అయిందనా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఆమె విషయంలో స్పందించారనా తెలియదు. మొత్తానికైతే కడప నుంచి, కర్నూలు నుంచి, గుంటూరు నుంచి కూడా ఇక్కడ వరకు వచ్చి ఫుడ్ టేస్ట్ చూడాలని, రీజనబుల్ ప్రైస్ ఉందని, 7 స్టార్లో 5 స్టార్లో కూడా ఈ ఫుడ్ దొరకదు, ఈ క్వాలిటీ దొరకదు అని అయితే స్పందిస్తారు. ఇంకా కొంతమంది ఆటో డ్రైవర్లను కదిలించిన పక్కన వేరే గిరాకులు ఇప్పుడు ఎవరైతే కుమారి ఆంటీ వల్ల నష్టపోతున్నారో, అంటే పక్కనున్న ఫుడ్ స్టాల్ వాళ్ళకు ఈమె వల్ల వాళ్ళ గిరాకీ రావట్లేదని. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ తీసుకొని వాళ్ళ షాపుల ముందు నిలబడి తింటున్నారు భోజనం. దానివల్ల ఏమవుతుందంటే వచ్చిపోయే వాళ్ళకు పార్కింగ్ దొరకట్లేదు. అలాగే వాళ్ళకు తినడానికి ఇక్కడ ఒక స్టాల్ ఉంది, వేరే ఫుడ్ స్టాల్ కూడా ఉంది అని కనబడని పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఆమె ఫుడ్ అంత బాగుంటుందా, ఆమె చేత్తో చేసిన వంటనే అంత బాగుంటుందా, ఆమె పెట్టిన ప్రైస్ అంత రీజనబుల్ ఉందా అని చెప్పి చాలా మంది అయితే స్థానికులు అరుస్తున్నారు. మొత్తం లైన్ కడుతున్నారు. వాళ్ళు వచ్చే కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, ప్లేట్లు పట్టుకొని మా షాపుల ముందు నిలబడడం వల్ల మా షాపు ఎవరు కనబడట్లేదు. కుమారి ఆంటీ షాప్ వైపు ఎక్కడ గుంపు ఉంటే కుమారి ఆంటీ షాప్ అని ల్యాండ్ మార్క్ అని పడిపోయిందని అంటారు. ఒకటే చెప్తా, కూరలు కానీ అన్నం కానీ ప్రతి ఒక్కటి ఏ టేస్ట్ ఉన్నా కానీ జనాభా ఆడ ఎగమల్లి కూడా తింటారు. ఇదైతే వాస్తవం. టేస్ట్ బాగుండాలా, మనం పెట్టే డబ్బులకి టేస్ట్ బాగుంది, సూపర్ ఉంది అనుకో. ప్యారేజ్ బిర్యానీ కూడా పనిచేయదు దీని ముందర. లెక్క చూస్తే ప్యారడైజ్ కానీ బావర్చి బిర్యానీ కానీ పనిచేయదు అంటారు దీని ముందు. సూపర్ తిండి మీరు అంతే. నేను గతంలో నేను చూసినలే బ్రో. మీ పేరా అండి అన్న? ఏం పేరు? నా పేరు భరత్ అన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చిరా? స్పెషల్లీ నా బర్త్డే ఇవాళ తెలియదు. ఇవ్వండి, పైసలు తీసుకున్నా, కష్టపడ బోటీ కూడా తీసుకున్నా, మళ్ళీ తీసుకోవాలని అనుకుంటున్నా. మా ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చిన డబ్బులు. కుమారి ఆంటీ అవసరం చెప్తున్నా, ఏమైనా టేస్ట్ ఉందా? ఇంతనే మిగిలిపోయింది, మళ్ళీ తీసుకోవాలని ఉంది ప్లాన్. ప్రైస్ ఎట్లుంది, టేస్ట్ ఎట్లుంది? 180 రూపీస్ తీసుకున్నారు. చికెన్ ప్రైస్ బోటీ ఇచ్చారు, పాయా పడితే ఇంకా కిరాగా ఉంటది. ఇంత ముందు పోలిస్తే రేట్ తక్కువ ఉండేది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేమస్ అయినప్పటి నుంచి కొంచెం రేట్ పెంచారు అని అనుకుంటారు కదా, దీని గురించి ఏమంటారు? 2 టైమ్స్ వన్ టైం తింటే డే మొత్తం సెట్ అయిపోతుంది. నో ప్రాబ్లం. కానీ ఇంకా వన్ టైం నైట్ పెట్టుకుంటే ఇంకా బాగుంటది. ఇంకేం లేదు, సూపర్. ఇప్పుడు దీని వల్ల క్లౌడ్ ఇంత పెరిగింది కదా. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే సరే టేస్ట్ బాగుంది, కుమార్ ఆంటీ రీజనబుల్ ప్రైస్ పెట్టింది, అంతా ఓకే ఉంది. ఇప్పుడు ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించండి దీని మీద. ట్రాఫిక్ జామ్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు అన్నట్టుగా. జై కుమారి ఆంటీ, జై రేవంత్ అన్న. రేవంత్ రెడ్డి గారు స్పందించినందుకు జై కుమారి ఆంటీ. ఇంకేంది, బ్రాండ్ అయిపోయింది బ్రాండ్. ఇప్పుడు దీని వల్ల పక్కన ఉన్న ఫుడ్ సెంటర్ వాళ్ళకు కూడా జర ఇబ్బంది కలుగుతుందని అంటారు కదా. మళ్ళీ కరెక్ట్ పోలీసు వాళ్ళు పెడితే కరెక్ట్ క్లియర్ గా ఉంటుంది. వాళ్ళు కూడా కొంచెం మెయింటైన్ చేస్తే నో పబ్లిక్ నో ట్రాఫిక్ ఉంటుంది, అంతే. ఇంకేం లేదు. ఏం మెయింటైన్ చేయాలన్నా? మెయింటైన్ అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇంత ఫేమస్ అయిపోయింది, వాళ్ళు కూడా కొంచెం పెడితే, పోలీసు వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ పెడితే కొంచెం లైన్ క్యూ పెడితే బెటర్ గా ఉంటుంది, ఈజీగా అందరికి దొరికిపోతుంది. అలా ట్రాఫిక్ వాళ్ళు వచ్చి తీసేపిస్తేనే కదా అన్న మళ్ళీ మాటకు వచ్చింది. జనాలు ఇంకా ఎక్కువ వస్తారు, ఇంకేం లేదు. ఐ థింక్ వీకెండ్స్ అయితే ఇంకా బాగుంటది. మీరు ఎక్కడ ఉంటారు బ్రదర్? మీరు? నేను సనత్ నగర్ లో ఉంటాను. సనత్ నగర్ లో ఉంటారు. స్పెషల్ ఫుడ్ కోసం వచ్చారు? స్పెషల్లీ ఫుడ్ కోసం. రేటింగ్ ఏమి సార్ ఫుడ్ కు? రేటింగ్ అయితే 10 out of 10 అన్న, నో ప్రాబ్లం. స్విగ్గీ కూడా జామ్ అయిపోవాలి. ఐ థింక్ కాంప్రమైజ్ అయ్యేదే లేదు అసలు. కుమారి ఆంటీ గురించి వచ్చిన అంతేం లేదు. వెనక్కి తిరిగిపోయే అడిగితే ఏం చెప్పారు తెలుసా వాళ్ళు? రోజుకు 60,000 సంపాదిస్తున్న చాలా పేద కుటుంబం నుంచి ఉన్న కుమారి ఆంటీ, 60,000 వచ్చినా కూడా ఆమె పేద ఆమెనే అని అంటారు. మీరేమంటారు? 60,000 వస్తే పేద అవుతుందా?
మరి ఫుడ్ దొరకని వాళ్ళు ఆ మాట అంటారు. ఫుడ్ ఎందుకు లేదు ఇలా తెలుగులో ఇంత గ్యాదర్ అవుతుండ్రు, ఇంత ట్రాఫిక్ న్యూస్ ఇంత బండ్లు ఆపుకొని రమ్మని ఆయనకి ఎవరు వస్తారు నలుగురిని, ఎంత ఫుడ్ చూపిస్తాను తెలంగాణ లోపల. ఆడు కడకలో ఫుడ్ ఉన్నాయి. కుమార్ ఆంటీ స్పెషల్ ఉందా? లేదు కదా. మరి అంటే కుమారి ఆంటీ చేత్తో వండిన వంటకు టేస్ట్ ఎక్కువ ఉందేమో. ఏం రైస్ లో గోల్డ్ కనికట్ వేస్తుండే, గోల్డ్ కనికట్ వేస్తుండే, మరి అర్థమైతే లేదు. మీరు తిన్నారా? మేము తినలేము, మేము ఇదివరకు ఒకసారి తిన్నాము నార్మల్ గానే. ఫేమస్ కాకముందు తిన్నారు. అయితే కుమారి ఆంటీ ఫేమస్ కాకముందు తిన్నారు. కాకముందు తిన్నాం, 2-3 సార్లు తిన్నాం. మాకు అప్పుడు ఏం బిస్కెట్లు దొరకలేవు, మరి ఇప్పుడు దొరుకుతాయేమో అని చూస్తున్నాం. మరి వీళ్ళు తిన్న వాళ్ళందరికి దొరికినాయా? మరి లేవు కదా, అందరు సఫర్ అవుతారు. ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది దీని వల్లనే, కుమార్ ఆంటీ ఫుడ్ స్టాల్ వల్ల వీళ్ళంతా క్లౌడ్ పెరిగిందని అంటారు కదా. సీఎం రేవంత్ రెడ్డి స్పందించండి కదా, నువ్వు పెట్టుకో అమ్మా అని. ఎవరికి తెలియలేదు, పబ్లిక్ లేదా, సీఎం రేవంత్ రెడ్డి లేదా. రేవంత్ రెడ్డి పిచ్చి ఫ్యాన్ నాకు, కొట్లాడితే ఆయన గురించి. కానీ మా అన్నకు తెలివి లేదు, రేవంత్ అన్నకు తెలివి లేక కానీ ఇంగ్లీష్ లో మాట్లాడడానికి రాదు. బయటకు పోయి మొన్న ఇక్కడ తిరిగి వచ్చిండు. ఏం చేసావు ఆయనకు ఏం అర్థమైతలేదు. ఎక్కడ తిరిగి మాకు చంపాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నాడు అన్న. ఫ్యాన్ నేను ఇక్కడ ఉల్టా మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి అన్నకు. మళ్ళా ఎవరు ఏం చేసి విమర్శించట్లేదు, సమస్యను వ్యక్తపరుస్తుంది అంతే. నీవు రేవంత్ రెడ్డి గురించి అంటారు చూడు, నీకిన పిచ్చి నాకున్నది రేవంత్ రెడ్డి గురించి. ఎందుకంటాం తెలుసా? మా కడుపు మీద కొట్టిన కాబట్టి అంటున్నాం మేము. మేము ఆటో డెవలమే, మరి మాకు కూడా నెలకు 10,000-20,000 ఇవ్వమని. మీ పిల్ల మంచిగా ఉన్నాం, భార్య పిల్లలు అన్ని వస్తాయి. ఒకటి ఇప్పుడు తిట్టు మనం కొడుకున్నాం అనుకో, కలిసి మాటలు అరే తూరే అభే తిప్పి అన్నీ వస్తాయి. ఒకటి రావు, అన్ని వస్తాయి. బేసిక్ ఒక పాయింట్ మీద మాట్లాడలేం కదా అట్లా. మరి ఒకసారి తిరిగి చూడండి అన్న, మీకు ఏమైనా అదృష్టం బాగుండి ఇప్పుడు గోల్డ్ ఏమైనా దొరుకుతుందేమో అని అంటారు కదా మీరు. గోల్డ్ క్యాన్స్ ఏమైనా దొరుకుతున్నాయేమో అందుకే ఇంతమంది ఎగబడ్డారు అని అంటారు కదా మీరు. బై మీ మిస్టేక్, మీ లక్ ఏమైనా గోల్డ్ క్యాన్స్ దొరుకుతాయో, మరి మీ లైఫ్ స్టైల్ మారచ్చు. ఏం లేదన్నా, మనకు తిన్నాము. మీది ఆటో ఒక ఈఎంఐ వెళ్తుందేమో ఈ నెల. ఏం వెళ్ళదు, అది చరిత్రలో జరగని విషయం. అది అంటే మరి వీళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు ఇక్కడ వచ్చేటోళ్ళకి? అసలు ఏమో అన్నలు మా అక్కలు మా చెల్లెలు తింటున్నారు, అది వాళ్ళకి తెలుసు. మేము కూడా తిన్నాము, డెత్ బాగుంది. అని ఇంత హల్చల్ చేసి ఇంత ఫ్రాడ్ ఏదేమైనా కూడా మమ్మల్ని సోషల్ మీడియాలో అయితే ఒక మాట అనేసాం అన్న. ఇక మమ్మల్ని అయితే అనేసాం, హల్చల్ చేసి మీరే. ట్రాఫిక్ జామ్ అని మాకు ఎట్లా తెలుస్తుంది? మాకు కూడా తీయండి. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. ఆంటీ రోజు 60,000 వస్తుందని చెప్పింది. నేను సాధారణమైన జీవితమే గడుపుతున్నా, కాకపోతే నా ఇన్కమ్ వచ్చేసి ఇంత ఉంది పర్ డే అని చెప్పింది. మిగతా వాళ్ళు పక్కన ఉన్న ఫుడ్ స్టాల్స్ ఉన్న వాళ్ళు కూడా ఓకే. అయితే పక్కన ఉన్న టీ స్టాల్ వాళ్ళకు కూడా ఏమైతుందంటే, టీ స్టాల్ వాళ్ళు కావచ్చు, పక్కన ఫుడ్ పెట్టిన స్టాల్స్ వాళ్ళు కావచ్చు, గిరాకీ లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఫుడ్ తీసుకొని పోయి మాకు షాప్ వచ్చి అడ్డంగా నిలబడ్డారు అని చెప్తారు కదా. ఇప్పుడు ఫుడ్ బాగుందని అంటున్నావు. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? మేము కడప జిల్లా నుంచి వచ్చాము, రాజంపేట. దేనికి వచ్చినావు ఇక్కడికి? ఫుడ్ కోసమే. కుమారి అంటే ఫుడ్ తినడం కోసం వచ్చా. అంటే సోషల్ మీడియాలో చూసి బాగా ఫేమస్ అయిందని వచ్చినావు. ఫుడ్ బాగుంటుంది అనుకున్నా. బాగుంటుందని వచ్చాను నేను. ఎట్లుంది మరి? బాగుంది. రేట్ ఎట్లుంది? రేట్ తక్కువ మామూలుగానే ఉంది. అంటే మిక్సింగ్ తీసుకురా, నార్మల్ గా తీసుకురా? జస్ట్ ఒక కర్రీ ఒక రైస్ లాగా ఒక కర్రీ. రేట్ ఎట్లా తీసుకురా? 120 తీసుకుంది. ఓకే. ఇప్పుడు ఇంత మందిని జనాలను చూస్తే నీకేమనిపిస్తుంది? పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని అనిపిస్తుందా, లేకపోతే సరే ఇక అందరిలాగా నేను వచ్చిన అని చెప్పి సమర్థించుకుంటా? రైస్ మనం హోటల్ బాగుంటే అందులో వస్తారు కదా, అలాగే అన్నం ఫుడ్ వచ్చింది కాబట్టి అక్కడి నుంచి వచ్చా. ఒక విషయం బ్రో, స్ట్రైట్ గా చెప్తా ఒకటి. ఇప్పుడు నువ్వు వచ్చిన ఇంత దూరం నుంచి, ఇన్ని వందల కిలోమీటర్లల్లా ఈ సరౌండింగ్ లోనే ఒక 10 ఫుడ్ సెంటర్లు ఉంటాయి. అన్నిటి దగ్గర టేస్ట్ చేసినాక ఇది బాగుందని అంటావో, లేకపోతే యావరేజ్ గానే ఉందని అంటావో? ఒకసారి ఆలోచించుకో. ఫస్ట్ చూసిన దగ్గర తినాలి కదా. మనం ఎక్కడ చూసాము? సోషల్ మీడియాలో చూసాం, అక్కడ తినాలి ఒకసారి. అక్కడ చూసి తిన్న తర్వాత మనం ఇంకోసారి ట్రై చేయాలి. అది నచ్చిందా నచ్చలేదని. మనం ఫస్ట్ తినకుండానే అక్కడ నచ్చలేదు ఎట్లా ఉంటుంది? రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళు, గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు, గుడివాడ నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంతమంది ఈ ఆంటీ దగ్గర ఫుడ్ తీసుకొని పక్క స్టాల్ దగ్గర అడ్డం నిలబడితే వాళ్ళ పొట్ట మీద కొట్టినట్ట కాదా బ్రో? ఇది ఒకటి చెప్పు. అదేం కాదు బ్రదర్, వాళ్ళు చూసుకోవాలా, వాళ్ళ హోటల్ దగ్గర వాళ్ళు చూసుకోవాలా. మళ్ళీ వీళ్ళ హోటల్ దగ్గర నుంచి వచ్చి హోటల్ అంటే ఎట్లుంటారు? ఈ టేస్ట్ అదే ఎక్కడ ఉంటే వాళ్ళు ఎక్కడికి పోతారు కదా. అందరూ అదే హోటల్ లేకుండా పక్క హోటల్ కూడా పోతారు కదా, టేస్ట్ బాగుంటే. అవునా కదా? ఎగబడి తినడం కాదు బ్రో, జనరల్ గా ఏంటంటే ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ ఏదో క్యాజువల్ గా మాట్లాడినందుకు అది స్టెప్ బై స్టెప్ లేచింది అనేది ఉద్దేశం. ఇక్కడ ఫేమస్ చేయమని చెప్పండి. దీని వల్ల ఏమనిపిస్తుంది? హోటలే వాళ్ళు కూడా ఫేమస్ చేయమని అదే విధంగా వీళ్ళ మీద చేసుకోండి. టేస్ట్ బాగుంది ఇచ్చారు. టేస్ట్ బాగుంది, నెంబర్ 1 టేస్ట్. మాకు టేస్ట్ బాగుందని ఇంటికి వచ్చి తింటున్నాం. ఇదేం బ్రదర్ ఇక్కడ భుజం మీద ఏమో పడ్డది? అక్కడ రైస్ తీసుకున్నాం, దుబ్బుకుంటా ఉంటే పడింది కింద. అంటే నీ కర్రీ మీద
నీకు చెట్టు మీద కర్రీ పడ్డా కూడా బాధ కాలే, మొత్తానికి ఫుడ్ సాధించిన అని ఆనందం ఉందా? ఫుడ్ నచ్చింది కాబట్టి నాకు ఎంతమంది ఏం కాదు, మిన్నంతా పోసుకుంటా కూర కూడా. ఫుడ్ కూడా మిన్నంతా పోసుకుంటా నేను. కాదు బ్రో, ఉన్న ఫుడ్ కర్రీ మొత్తం నీ మీద పోసుకుంటే వచ్చిన వాళ్ళంతా ఏం కావాలి? వాళ్ళకి నచ్చింది, వాళ్ళ ఇష్టం బ్రో. నేను ముందు వచ్చా, నేను సాధించా. రన్నింగ్ డేస్ లో 100 మంది పోతారు, ముందు ప్రైజ్ లాస్ట్ వెనకాల ప్రైజ్ ఇరు కదా. అది నాది నా ఒపీనియన్. ఆ తర్వాత కర్రీ పడ్డా, మిగిలిన గ్రేవీ పడ్డా, బొక్కలు పడ్డా తినేది మొత్తానికి అయితే గెలిచినాం. మాకు ఈ రోజు ఫుడ్ దొరుకుతుంది అనుకున్నాము. రాయం పెట్టిన తిన్నాము, రాయం పెట్టినొచ్చి ఫుడ్ దొరుకుతా. ఎన్ని గంటలకు బయలుదేరి అక్కడ? నిన్న నైట్ పోతే వెళ్ళాం. అలాగే ఫుడ్ తినే వాళ్ళు కూడా అక్కడ కుమారి ఆంటీ దగ్గర తీసుకొని డివైడర్ మీద నిలబడి, డివైడర్ ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ పైన ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. డివైడర్ మీద నిలబడి ప్లేట్లు అయితే అక్కడనే వదిలేసిపోతున్నారు. ఇక ఓపుకున్న వాళ్ళకు కడుపులో పట్టినంత వరకు తినేస్తున్నారు. మిగిలింది అయితే డస్ట్బిన్ లో పడేయకుండా డివైడర్ మీద అయితే వేసిపోతున్నారు. సరే, ఇది జిహెచ్ఎంసీ వాళ్ళు క్లియర్ చేస్తారా, కుమారి ఆంటీ టీం వాళ్ళు వచ్చి ఏమైనా క్లియర్ చేస్తారా తెలియదు. మొత్తానికైతే డివైడర్ మీద కంప్లీట్ గా మరి జిహెచ్ఎంసీ వాళ్ళకి ఏమైనా ఎంతో కొంత డబ్బులు ఇచ్చుకొని సహాయం చేయండి, మాకు కొంచెం క్లీన్ చేయండి అని వాళ్ళకి ఏమైనా విన్నవించుకున్నారా కుమారి ఆంటీ వాళ్ళు తెలియదు. వాళ్ళ టీం వచ్చి మొత్తం క్లౌడ్ అంతా అయిపోయిన తర్వాత ఇదంతా క్లీన్ చేస్తున్నారా అసలు ఏంది అనేది అయితే అర్థం కాదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు స్పందించి మీరు అక్కడనే స్టాల్ పెట్టుకోండి, మీకు భరోసా నేను వస్తున్నాను ఎప్పుడైతే చెప్పారో, పబ్లిక్ పాపులేషన్ కూడా బాగా పెరిగిపోయింది ఇక్కడ. అట్లా ఉంది సిచ్యువేషన్. అయితే చూడొచ్చు ఒక్కసారి డివైడర్ నిండా మొత్తం ప్లేట్లే కనబడుతున్నాయి, సగం సగం తిని వదిలేసిపోయారు అనమాట. వెహికల్స్ అవతల పక్క ఇతల పక్క కూడా కంప్లీట్ గా పార్కింగ్ అనేది లేదు. ఇక సిచ్యువేషన్ ఇక్కడ బెటర్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఇక ఏమనుకుంటారు అంటే స్థానికులు ఇక్కడ నుంచి ఆంటీ తీసేసి ఊరు బయట 100 కిలోమీటర్ల అవతల పెడితే బాగుంటుంది అనే విధంగా చెప్పుకుంటున్నారు. ఇది పరిస్థితి ఇక్కడ అయితే. ఇక ఆటో డ్రైవర్లని క్యాబ్ డ్రైవర్లను కదిలిస్తే కూడా గతంలో చూసుకున్నట్టయితే అప్పుడు ఇంత లేకుండే. ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ అనేది వచ్చిందో, ఆమె సోషల్ మీడియాకు యూట్యూబ్ ఛానల్కి ఎప్పుడైతే ఆమె గురించి చెప్పుకుందో అప్పటి నుంచే ఈ క్లౌడ్ అనేది పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో స్పందించి ఒక్కసారి నేను వచ్చి కలుస్తానని చెప్పి ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ఇంకా అసలు ఇక మామూలుగా ఇసుక పోస్తే కూడా రాలనంత జనాలు అంత పెరిగిరని చెప్పేసి అయితే చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి జనరల్గా ఇక్కడ వరకు ఎస్టిమేట్ వేసుకుంటే గూగుల్ మ్యాప్ చూసుకున్నా కూడా 35 కిలోమీటర్లు యావరేజ్గా. 35 కిలోమీటర్లలో 300 ఫుడ్ సెంటర్లు ఉంటాయి రోడ్ సైడ్. వాళ్ళు అమ్ముకునేది ఫుడ్ కాదా, వాళ్ళు పెట్టింది రేటు కాదా, వాళ్ళు పెట్టిన వంటలో టేస్ట్ లేదా అని చెప్పేసి అయితే చాలామంది స్థానికులు చెప్పుకుంటున్నారు. ఈమె రోజుకు 60,000 వస్తాయని గతంలో చెప్పుకున్నారు. నిన్న సోషల్ మీడియాలో ప్రతి ఛానల్ కూడా 60,000 నాకు ఇన్కమ్ వస్తుందని చెప్పింది. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు రోజుకు 60,000 వచ్చేట ఆమె సోషల్ మీడియాలో ఇంత ఫేమస్ అయిన ఆమె, సెలబ్రిటీ లెవెల్కి వచ్చిన ఆమెకి ఇంకా హోదా పెంచడానికి ఏముంది? ఆల్రెడీ ఫేమస్ అయిపోయింది. రోజుకు 60,000 బిజినెస్ అవుతుంది. మాకు కాకూడదా? మమ్మల్ని ఫేమస్ చేయరా మీరు? మా ఆటో డ్రైవర్ల సమస్యలు ఇట్లున్నాయి. మేము పక్కన పెట్టుకున్న ఫుడ్ సెంటర్ల వాళ్ళం దివాళీ తీస్తున్నాము. 100 మందికి యావరేజ్గా ఫుడ్ వండుకొని వస్తే కనీసం 10 మందికి కూడా పెట్టలేకపోతున్నాము. 90 మంది ఫుడ్ యావరేజ్గా వేస్ట్ అవుతుంది. మేము పోతే దారిలో ఎక్కడన్నా మూసికాలలో పడేసుకుంటూ పోతున్నాము. మేము పెట్టుబడి పెట్టట్లేమా? మేము తెచ్చింది బియ్యం కాదా, మేము తెచ్చింది కర్రీస్ కాదా, మాది కష్టం కాదా అని చెప్పేసి అయితే వాళ్ళు వాపోతున్నారు. ఇలా ఒక్కటి కాదు, మామూలుగా ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ 300 ఫుడ్ సెంటర్లు ఉంటే వాళ్ళని బాగుపరచచ్చు కదా. వాళ్ళు కనబడట్లేరా? 15 సంవత్సరాల నుంచి రోడ్డు సైడ్ ఫుడ్ సెంటర్లు పెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లను అడిగినా కూడా ఒకప్పుడు ఈమె దగ్గర యావరేజ్గా 200 మంది తినేవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఇప్పుడు 2,000 మందికి పైగా అయిపోతున్నారు. ఆల్రెడీ ఆమె లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఆమె ఎక్కడైనా సరే బతకగలుగుతుంది. ఇక్కడ నుంచి ఫుడ్ స్టాల్ తీసేసినా హైదరాబాద్ దూరంగా 50 కిలోమీటర్ల అవతల పెట్టినా కూడా కుమారి అంటే అక్కడ పెట్టిందని తెలిస్తే చాలు, అక్కడికి వెళ్ళి ఆమె గిరాకీ చేసే పొజిషన్ అయితే కనబడుతుంది. దయచేసి మాకు కూడా అవకాశం కల్పించండి, మేము కూడా బతకాలి కదా, మాకు పిల్లలు ఉండరు, ఫీజులు కట్టుకోవాలి, ఇంట్లో కిరాయిలు కట్టుకోవాలని చెప్పేసి అయితే చెప్పుకుంటున్నారు. ఆమె మిగిలిన ఫుడ్ ఏదన్నా ఉంటే ఫ్రీగా ఎవరికైనా రోడ్ సైడ్ మూసి కాలువల మట్టి పడ్డ వాళ్ళకి ఏమన్నా దానం చేస్తుందా? కూర మిగిలితే వాళ్ళకి ఏమైనా పెడుతుందా? అన్నం మిగిలితే ఎవరికైనా దానం ఇస్తుందా? 10 రూపాయలు తక్కువ ఉన్నాయి అమ్మా అంటే సరేలే నాన్న అని చెప్పేసి ఏమైనా వదిలేస్తుందా? 180 అంటే 180 ఇవ్వాలి అని చెప్తుంది కదా. ఆమె ఏమైనా హెల్ప్ చేస్తుందా? పేదలకు ఏమైనా హెల్ప్ చేస్తుందా? ఆమె లైఫ్ స్టైల్ మారిన తర్వాత లైఫ్ స్టైల్ మారకముందు అదే విధంగా ఉంది కదా. ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది, గిరాకీ పెరిగింది, ఆమెకు ఎన్నో విధాలుగా అవకాశాలు వస్తున్నాయి, సెలబ్రిటీ అయిపోయింది. ఇంత ఉన్న తర్వాత కూడా ఆమెనే ఇంకా ఎందుకు ఫేమస్ చేయాలి? మేము మనుషులం కాదా? మేము బిజినెస్లు చేసుకోవట్లేమా అని చెప్పేసి అయితే చెప్తున్నారు. జనరల్గా ఆలోచిస్తే ఒక విధంగా ఇది న్యాయమే అనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మా ఛానల్ తరఫున కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్ సైడ్ బిజినెస్లు పెడుతున్నారు, ఇంతకన్నా నిరుపేదలు కూడా బిజినెస్ అయితే పెడుతున్నారు. వాళ్ళని కూడా కొంత గమనించాలని చెప్పేసి గవర్నమెంట్కి అయితే మా ఛానల్ తరఫున అయితే మేము కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అజిత్.